గడ్డపైనే ఉంటా, జగన్ ఇంటి పక్కనే ఉంటా, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎన్ని స్కెచ్లు వేసినా ఎవరికి భయపడేది లేదు, తప్పుదిద్దుకునేందుకే అప్రూవర్గా మారా. వైసీపీ గుట్టు రట్టవుతుందనే తప్పుడు కేసులు పెడుతున్నారు. సిద్ధంలో వివేక హత్యపై జగన్ ఎందుకు మాట్లాడలేదు? అవినాష్ జగన్ ఓట్ల కోసమే వెళ్తే రాళ్లేస్తారు. బెయిల్పై విడుదలైన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు. ఈయన దస్తగిరి వివేకానంద డ్రైవర్ కూడా. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో దస్తగిరిని ఇప్పటికే పలుసార్లు కూడా సిబిఐ అరెస్ట్ చేసింది, పలుసార్లు ఆయన జైల్లో పెట్టారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన బయట ఉన్నప్పుడు, ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు అప్రూవర్గా మారున్నారు. అనేక కీలక అంశాలను దస్తగిరి నోట్లోంచి బయటికి రావడం జరిగింది. ఈరోజు ప్రధానంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో తాడేపల్లి ప్యాలెస్కున్న లింకులు కానీ, అటు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీతో పాటు ఇటు భారతీ పిఏ గతంలో వ్యవహరించిన విధానాలు అన్నీ కూడా బయటకు వచ్చాయంటే అది దస్తగిరి కారణంగానే. ఈరోజు భాస్కర్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి ఆయన విడుదలైనట్టు కూడా చూపించింది. అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడి జగన్మోహన్ రెడ్డి హడావిడిగా వెళ్ళి అమిత్ షా దగ్గరకు ఆయన విడిపించుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఈరోజు అందరి వేళ్లు కూడా అవినాష్ వైపే చూపిస్తున్న వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో. ఆ స్థాయిలో ఆయన కూతురైన సునీత ఎక్కే గడప దిగే గడప అని తేడా లేకుండా ఫైట్ చేసింది అంటే ఈయన వాంగ్మూలం కారణంగానే అనుకోవచ్చు దస్తగిరి. సో అందుకే తన ప్రాణాలకు ప్రాణాపాయం ఉందంటూ కూడా వాళ్ళ ఆవిడ కూడా ఎన్నోసార్లు పోలీసులను రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. అలా తన మీద ఆ స్థాయిలో ప్రెజర్ అయితే ఉంది. ఆయనకు ప్రత్యేకంగా పోలీసులు ఒక ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలాంటి దస్తగిరికి అన్నిటికీ తెగించాడని అనుకోవాలి. సో పులివెందులు గడ్డపైనే ఉంటా, జగన్ ఇంటి పక్కనే ఇల్లు తీసుకుంటా, ఏం చేస్తారో చేసుకోండి అంటూ కూడా ఆయన ఒక రాజకీయ నేతగా మాట్లాడారు. ఎన్ని స్కెచ్లు వేసినా కూడా ఎవరికి భయపడేది లేదు, తప్పులు దిద్దుకునేందుకే నేను అప్రూవర్గా మారానంటూ కూడా దస్తగిరి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ గుట్టు రట్టవుతుందనే తప్పుడు కేసులు పెడుతున్నారు. సిద్ధం సభలో ఇన్ని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ హత్య గురించి ఎందుకు మాట్లాడలేదు అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. అవినాష్ జగన్ ఓట్ల కోసం వెళ్తే రాళ్లేసే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు పులివెందుల్లో కానీ కడపలో కానీ అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇది నిజం కూడా. ఎందుకంటే అటు కడపలో కానీ ఇటు పులివెందుల్లో కానీ కడప మొత్తం జిల్లాలో కానీ రేపు ఉదయం ఎన్నికల ప్రచారంలో కూడా వివేకానంద రెడ్డి మర్డర్ అంశమే చాలా కీలకంగా కాబోతోంది అటు ప్రతిపక్షాలకు. అక్కడ ఇంటర్నల్గా వితిన్ ద ఇది వైఎస్ అభిమానులే కాదు, వైఎస్ ఫ్యామిలీ అభిమానుల్లో, వైఎస్ వివేక అభిమానుల్లో కూడా ఒక సెంటిమెంట్ అస్త్రంగా మారింది ఇష్యూ. ఈరోజు అందుకే అటు సునీత మీద కానీ, వైఎస్ సునీత మీద కానీ, అదేవిధంగా వివేక భార్య అయిన సౌభాగ్యం మీద కానీ వన్ సైడ్గా ఈరోజున ఒక సెంటిమెంట్ గురుస్తోంది అక్కడ. మరి వాళ్ళిద్దరూ ప్రచారానికి వెళ్ళినైతే రాళ్లేసే సిచ్యువేషన్ ఉంది అంటూ దస్తగిరి లాంటి వాళ్ళు లోకల్గా ఎన్నో సంవత్సరాలుగా ఫ్యామిలీని అంటిపెట్టుకుంటూనే ఉన్న ఒక వ్యక్తి కామెంట్ చేశారంటేనే ఎలాంటి సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. బెయిల్పై విడుదలైన దస్తగిరి వ్యాఖ్యలు అంటూ కూడా పులివెందులు గడ్డపైనే ఉంటా అంటూ ఒక సవాల్ విసిరాడు ఆయన. ఆ సవాల్ను కూడా ప్రధానంగా లీడ్ ఐటమ్గా తీసుకుంది ఆంధ్రజ్యోతి.